హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మనం నోటిఫికేషన్లు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జాయిన్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి సర్వీస్ కమిషన్ టెక్నికల్లో మనకి ఎస్ఎస్సి టీ మ్యాన్స్ 65, ఉమెన్స్ 36 అక్టోబర్ 2025 బ్యాచ్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, సిలబస్ ఎలా ఉంటుంది అనేసి మీకు పూర్తి డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, డోంట్ మిస్ అవ్వకండి. ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ www.joinindianarmy.nic.కి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 65th షార్ట్ సర్వీస్ కమిషను ఎవరికి, మ్యాన్స్కి. 36 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఉమెన్స్ కోర్సుకి అక్టోబర్ 2025కి ఇవ్వడం అయితే జరిగింది. మేల్ అన్మ్యారీడ్ ఫిమేల్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మనకి ఉమెన్స్ మ్యాన్స్కి అయితే మనకి 20 నుంచి 27 ఇయర్స్ దాకా ఉండొచ్చు. 1 అక్టోబర్ 2025 అంటే ఏ డేట్లో పుట్టి ఉండాలంటే 2 అక్టోబరు 1998 నుంచి 1 అక్టోబర్ 2005లో పుట్టిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫర్ వీడియోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ డిఫెన్స్ పర్సన్స్ హూ డైడ్ ఇన్ ది హార్నెస్ ఓన్లీ వాళ్ళు అయితే వాళ్ళకి 35 ఇయర్స్ దాకా మనకి నోటిఫికేషన్లు అయితే వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 7/1/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే 5/2/2025 3 గంటల దాకా ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ కంప్లీట్ ఫామ్ 5/2/2025. కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. అప్లికేషన్ ఫీజు ఎటువంటి లేదు. ఎస్సీ ఎస్టీలు కానీ తర్వాత ఓబీసీ వారు కానీ ఎటువంటి ఫీజు అయితే లేదనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏజ్ లిమిట్ మనకి 20 నుంచి 27 దాకా మనకి వారు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ 65 మ్యాన్స్ వేరియస్ పోస్టులు, దాంట్లో మనకి 350 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఎంత ఉంది, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ట్రేడ్స్ కోసం ఉన్నాయి. షార్ట్ సర్వీస్ కమిషన్ 36 ఉమెన్స్ వేరియస్ పోస్టులు 29 ఉన్నాయి. వీరికి కూడా బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. ఎస్ఎస్సి ఉమెన్స్ టెక్నీషియన్ 01 ఇది ఓన్లీ ఫర్ వీడియోస్కి అయితే ఉంది. ఎస్ఎస్సి 1 వీడియో నాన్ టెక్నికల్ నాన్ యూపీఎస్ ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ వేకెన్సీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి సివిల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ వారికి 75 అయితే పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్ వారికి 7 ఉన్నాయి దీంట్లో. తర్వాత ప్లాస్టిక్ రిమోట్ సెన్సింగ్, తర్వాత ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరు, తర్వాత వచ్చి మనకి రబ్బర్ టెక్నాలజీ కోసం 17 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెకానికల్ ప్రొడక్షన్ కోసం 101 వేకెన్సీలు ఉన్నాయి. ఉమెన్స్కి అయితే 9 ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ తరగతి 33 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత వారికి ఉమెన్స్కి అయితే 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ తర్వాత 60 వేకెన్సీలు అయితే ఉన్నాయి మనకి. ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ టెక్నాలజీ వారికి 60 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ వారికి 64 వేకెన్సీ ఉన్నాయి. ఉమెన్స్కి అయితే 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి టెక్నికల్లో 65 మ్యాన్స్లో నీకు సివిల్ చదివిన వారు, తర్వాత ఇక్కడ ఎవరైతే ఎన్నెన్ని సివిల్ ఇంజనీరింగ్స్లో ఉన్నాయో దాంట్లో చదివిన వాళ్ళందరూ ఎలిజిబుల్గా ఉంటారు. తర్వాత కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ చదివిన వారు 60 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కంప్యూటర్ కోసం. మెకానికల్ లెర్నింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేసి. ఎలక్ట్రికల్ కోసం వచ్చింది అయితే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోసం ఇన్ని వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎలక్ట్రానిక్స్ కోసం అయితే ఇక్కడ ఉన్న ఏం చదివినా కానీ ఎలిజిబుల్ వారు మీరు. ఎలక్ట్రానిక్స్ చదివిన వారు అందరూ దీనికి ఎలిజిబుల్. తర్వాత మెకానికల్ చదివిన వారు, మెకానికల్ ఇంజనీరింగ్ ఎటువంటి మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి 101 వేకెన్సీలు అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మిస్సిలెన్స్ ఇంజనీరింగ్ స్టర్మ్స్
ప్లాస్టిక్ టెక్నాలజీ కానీ రిమోట్ సెన్సర్ కానీ చదివిన వాళ్ళు 17 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎస్ఎస్సి టెక్నికల్ 36 ఉమెన్స్కి అయితే సివిల్ చదివిన వారికి 7 వేకెన్సీలు ఉన్నాయి. 7 వేకెన్సీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చదువుకున్న 4 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి 3 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత వచ్చి మీకు మెకానికల్ చదివిన వాళ్ళు 9 వేకెన్సీలు అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మొత్తం ఒక వేకెన్సీ ఉమెన్స్కి ఉంది. బీటెక్ బీటెక్ చదివిన వాళ్ళకి ఉంది. తర్వాత ఉమెన్స్ నాన్ టెక్నికల్ నాన్ యూపీఎస్సీకి అయితే మాత్రం గ్రాడ్యుయేషన్ అని గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ట్రైనింగ్ అయితే 49 వీక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అకాడమీలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో అయితే మీకు 49 వీక్స్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ట్రైనింగ్లో ఏమి ఇవ్వడం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ లెఫ్టినెంట్ 1 కమిషన్, తర్వాత కెప్టెన్ 2 ఇయర్స్ తర్వాత మనకి రావడం జరుగుతుంది. మేజర్ 6 ఇయర్స్ వస్తుంది. తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ మనకి 13 సంవత్సరాలకు మనకి ప్రమోషన్ వస్తుంది. కర్నల్ టీఎస్ 26 ఇయర్స్ కమిషన్ సర్వీస్లో వస్తుంది. తర్వాత మనకి ఫుల్ టైం చేసిన వారికి కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ కోసం మీకు రావడం అయితే జరుగుతుంది. మీకు పే స్కేలు మనకి లెఫ్టినెంట్ నుంచి మనకి పే స్కేలు 56,000 అంటే టీఏలు డిఏలు అన్నీ కలిపి 1,10,000 నుంచి మనకి శాలరీ అయితే మీకు మొదలవుతుంది. తర్వాత పే స్ట్రక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు పెరుగుతూనే ఉంటుంది. కెప్టెన్ అవుతారు, తర్వాత మేజర్ అవుతారు. లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, హెచ్ఏజీ స్కేలు, లెఫ్టినెంట్ కర్నల్ హెచ్ఏజీ ప్లస్ స్కేలు, తర్వాత కోప్స్ అవుతారు. తర్వాత దాంతో బలంగా మిలిటరీ సర్వీస్ ప్యాక్ కూడా మీకు 15,500 రూపాయలు అయితే దొరుకుతుంది. ఫిక్స్డ్ స్టైఫండ్, క్యాడెట్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ గ్రాంటెడ్ కూడా ఉంది. అదర్ అలవన్స్ మీకు ఏముంటుందంటే ప్రీ రిజర్వ్ అలవన్స్ జరుగుతుంది. టెక్నికల్ అలవన్స్ మీకు గ్రేడ్ 1 గ్రేడ్ 2లకి సపరేట్గా మీకు అలవన్స్ అయితే జరుగుతుంది. ఈ జాబ్ కొడితే మీ లైఫ్లో మొత్తం అన్ని కష్టాలు అయితే మీకు తీరిపోతాయి అనేసి నేనైతే చెప్పడం. యూనిఫామ్ అలవన్స్ మీకు 20,000 పర్ ఇయర్ మీకు అయితే దొరుకుతుంది. ఇక్కడ మీరు ఎక్కడైతే రిస్క్ ఉంటుందో, హార్డ్షిప్ ఉంటుందో వారికి 25,000, 16,900, తర్వాత 5,300 అనేసి 3 భాగాలుగా విడదీస్తారు. హై, మీడియము, తర్వాత లో కింద మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ రేషన్ మీకు, తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవన్స్ అంతా మీకు 7,200 ప్లస్ డిఏ, తర్వాత అదర్ ప్లేసెస్ 3,600 ఇవ్వడం జరుగుతుంది. హై టీపీటీఏ సిటీస్ మీకు ఎక్కడ ఉన్నాయి అక్కడ సపరేట్గా మళ్ళీ మీకు దొరుకుతూ ఉంటుంది. తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా మీకు పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వారికి 2,250 రూపాయలు పర్ మంత్ మీకు సిఏ దొరుకుతుంది. హాస్టల్ సబ్సిడీ కూడా మనకి 6,750 రూపాయలు దాకా మీకు పిల్లలకి హాస్టల్ సబ్సిడీ అయితే దొరుకుతుంది. ఆర్మీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ ఫండ్ కోసం కూడా మీకు అయితే దీంట్లో ఉంటుంది. ఒక్కసారి మీరు దీంట్లో అవుతే చాలా బాగుంటుంది. అప్లై ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి www.joinindianarmy.nic.లోకి వెళ్ళాలి. ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అప్లై చేసి దీన్ని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని మీరు మంచి ఉద్యోగం అయితే పొందగలుగుతారు అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ జాబ్ కొడితే మీ లైఫ్ అంతా మొత్తం సెట్ అయిపోతుంది. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ర్యాంక్ కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకుని ఉద్యోగం పొందగలని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.